అన్నింటిలోనూ కూడా సౌశీల్యమే. రామచంద్రమూర్తి యొక్క కాలు, వేలు, చెయ్యి, వెంట్రుక, ఏ అవయవం చూసినా సరే సౌశీల్యం, సత్ప్రవర్తన కనపడుతుందండి. దీన్నే బాడీ లాంగ్వేజ్ అని. కూర్చున్నా, నిలబడినా, ఎవరితోనన్నా మాట్లాడినా మన బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలంటే ఎంత సంస్కారం, ఎంత సౌశీల్యం అన్నట్టుగా ఉంటుంది. ఇది పిల్లలకి చిన్నతనం నుంచి నేర్పాలి. పెద్దవాళ్ళు వస్తుంటే ఎలా కూర్చోవాలో, ఎలా వాడు రాగానే లేచి నిలబడాలనే విషయం నేర్పాలి. వాడెవడో వస్తే వీళ్ళు లేచేది ఏమిటి అని కూడా. ఇంట్లో ఓ చిన్న పిల్లాడో ఉంటారు, 6వ తరగతో 7వ తరగతో చదువుతారు, కాలేసి ఎవరో ఒక పెద్ద ఆయన వస్తాడు తండ్రి కోసం. వెంటనే ఈ పిల్లాడు లేచి నిలబడాలి. నమస్కారం అండి, ఎవరు కావాలని అడగాలి. కానీ టీవీ రిమోట్, ఫోన్ ఒకటి చేతిలో పట్టుకుని వాట్ యు వాంట్ మమ్మీ, సంబడి కేమ్ ఫర్ యూ, ఎదవ మాట. ఇక్కడి నుంచి ఈ పిల్ల లేవదు, పిల్లాడు లేవ. తల్లి తండ్రి వచ్చి పేల కొట్టేయాలి వెంటనే. పెద్దాడు వస్తే లేవాలని తెలియదు. అప్పుడు వస్తుంది సంస్కారం. వీళ్ళు ఎవ్వరికి ధైర్యం లేదు, ఎందుకంటే అన్ని ఓన్లీ 1 hour. అందుకని బాగా వాళ్ళకి కుక్కకి బిస్కెట్లు పెట్టినట్టు పెట్టి బాగా గారాబం చేస్తున్నారు విపరీతం. అతి గారాబం చేస్తే అలాగే అవుతుంది. చేయవలసిన పని చేయకపోతే తెగొట్టేయాలి. అన్ని